నేటి రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే ఈరోజు పెట్టుబడి పెట్టడం వలన లాభాల కన్నా నష్టాలే అధికంగా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకోవడం వలన ఇబ్బందులు పడతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి కొంత సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ తొందరపాటుతనం వలన ఇతరులపై ఆధారపడటం వలన మీకు చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పెద్దల సలహా తీసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు పర్మనెంట్ కాలేదో వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అలాగే కొత్త వ్యక్తులను నమ్మకండి ఈరోజు. అలాగే మిత్రుల వల్ల విదేశీయానం అనేది కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవంతరాలు అనేవి ఉన్నాయి. ఇంట బయట వ్యతిరేకతను ఎదుర్కొంటారు. కొంత రాబడి తగ్గి అప్పులు చేయాల్సి రావచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధులు సవాల్గా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రగతి అనేది కనిపించినప్పటికీ వీరికి కొంత ఇబ్బందులు కూడా కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ క్రీడాకారులు ఈరోజు ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి వివాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.